హే పాపారావు, ఉన్నావా? ఎందుకు అంత భయపడుతున్నావు? ఎందుకు అంత టెన్స్ అవుతున్నావు? 2020లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో స్టార్ట్ అయిన పాపారావు అయితే కాదు నువ్వు. ఓకే కూల్, నథింగ్ విల్ హ్యాపెన్. లెట్ మీ టెల్ యూ స్టోరీ. నీకు ఒక కథ చెప్తా, విను. ఓకే, ఒక అబ్బాయి ఉండేవాడు. 2020లో మెకానికల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో స్టార్ట్ అయ్యాడు. తను థర్డ్ ఇయర్ అయ్యే నాటికి తనకి మొత్తం 13 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఈ 13 బ్యాక్లాగ్స్ ఉండటం వల్ల కాలేజ్ మేనేజ్మెంట్ తను 4th ఇయర్కి అలో చేయలేదు. సో ఈ 13 బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయడానికి తను మొత్తం ఒక ఎంటైర్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ ఎంటైర్ ఇయర్లో తను 13 బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ తన జూనియర్స్తో కూర్చొని హీ కంప్లీటెడ్ 4th ఇయర్. అదే భయం పెట్టుకొని మళ్ళీ ఎక్కడ బ్యాక్లాగ్స్ మిగిలిపోతాయని భయం పెట్టుకొని 4th ఇయర్ చాలా శ్రద్ధగా చదువుకొని 4th ఇయర్ కంప్లీట్ చేశాడు. కానీ తన ఫ్రెండ్స్ తన కోసం ఆగారు కదా. తన ఫ్రెండ్స్కే తను జూనియర్ అయ్యాడు. ఇప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ యూఎస్యూకి వెళ్ళిపోయారు. తను అక్కడే ఉంటే ఏం చేయలేడని తనకు అర్థమైపోయింది. సో హీ డిసైడెడ్ టు ట్రావెల్ హైదరాబాద్కి వచ్చేసాడు. హైదరాబాద్కి వచ్చేసి మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో వర్క్స్ చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. తనకు కొన్ని జాబ్స్ వచ్చాయి. అవి కూడా 7K 8Kలో డైలీ వేజెస్ చేసేలాగానే ఉన్నాయి. సో ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఐటీలో చూస్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్లో ట్రై చేశారు. లైక్ అమీర్పేట్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ ఒక 2-3 ఇన్స్టిట్యూట్లో ట్రై చేశాడు. సర్టిఫికేట్ అయితే వచ్చింది, బట్ స్కిల్ మాత్రం రాలేదు కంప్లీట్ చేసినట్టు. సో తనకి ఇంకా లాస్ట్ హోప్ ఏదైనా ట్రై చేద్దామని ఉంది. అప్పుడు ఒక వెల్ విషర్ ద్వారా ఇలా నెక్స్ట్ ఒకటి ఉందని చెప్పి తెలిసింది. ఏమైనా కానీ ఇంక ఇదే లాస్ట్ హోప్ అని చెప్పేసి కొంత అమౌంట్ కట్టేసి హీ జాయిన్ ఇన్ ద నెక్స్ట్ వేవ్. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మొత్తం 15 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అన్నీ ఫెయిల్ అయ్యాయి. ద 16th ఇంటర్వ్యూ నెక్స్ట్ వేవ్ నుంచి వచ్చింది. అటెండ్ అయ్యాడు. వాళ్ళు ఇచ్చిన మాక్ సెషన్స్తో కానీ ఇవన్నీ తనకు చాలా హెల్ప్ఫుల్ అయ్యి 16th ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. అర్ధరాత్రి మెయిల్ వచ్చింది, తను అనలిస్ట్గా డిలైట్లో ప్లేస్ అయ్యాడు అని. ఆ రాత్రి అసలు తను నిద్రపోలేదు. ఆ నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పారు. దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మొత్తానికి చెప్పుకున్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు వాళ్ళ నాన్న. ఆ అబ్బాయి కూడా ఎంతో హ్యాపీగా కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన 1 ఇయర్కి 82% హైక్ వచ్చింది. తను ఫుల్ టైం ఎంప్లాయీ కూడా అయిపోయాడు. అది ఎవరో తెలుసా? పాపారావు మందుపాటి. అది నేనే.